ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబోజు గారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది కారుకు బుల్డోజర్కు మధ్య యుద్ధం. హైడ్రా తీసుకొచ్చి పేదల ఇళ్లను కూలుస్తూ ఉంది, పేదలను ఇబ్బంది పెడుతుంది అనేది కేటీఆర్ మాట. వాస్తవం అనుకోవాలా? ఇద్దరి మధ్యన యుద్ధం ఉందనుకోవాలా? వాస్తవంగా కేటీఆర్ గారికి తెలుసు. గతంలో కూడా ఈరోజు నేను పొద్దున వీడియోలో చూసిన మరి హైడ్రా విషయంలో మాట్లాడే క్రమంలో వారు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేయడం, అదేవిధంగా నగరవాసులందరూ కూడా ఇబ్బందులు పడడం, మరి ఆ క్రమంలో హైడ్రాని ఏర్పాటు చేసుకొని చాలామంది పేదలకు స్పెసిఫిక్గా న్యాయం చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. చాలామంది కబ్జాలు చేశారు. అట్లాంటి విషయాల్లో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో చాలామంది బుల్డోజర్లని కేటీఆర్ గారు మాట్లాడారు. వాళ్ళ హయాంలో అనేక రకాల బుల్డోజర్లు జరిగినాయి. బుల్డోజ్ చేసేది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఆడే నాటకంలో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్ ప్రజలు కోరుకునేది ఒకటే, ఆ రెండు పార్టీలు ఒకటే. ఇక్కడ నవీన్ యాదవ్ గారిని గెలిపించండి, తప్పకుండా మీకు ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం అనేది జరిగింది. రాహుల్ గాంధీ ఎక్కి తిరిగిన ఆటో ఇవాళ దివాలా తీసింది. ఆటో కార్మికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేది కేటీఆర్ అంటున్న మాట. నిజంగా ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతురా కాంగ్రెస్ పరిపాలనలో? ఎవరు కూడా ఇబ్బంది పడడం లేదు. వాళ్ళు ఏదో ఆటోని డ్రామాలు ఆడి ఏదో డ్రామా బాజీ చేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆటో వాళ్ళు కావచ్చు, ఎవరు కావచ్చు, సరే వాళ్ళు 10 సంవత్సరాలు ఇంతకుముందు మా ఆది శ్రీనివాస్ చెప్పినట్టు 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. 10 సంవత్సరాలు ఎవరికి ఏం చేశారు? ఆటో వాళ్ళకి ఏమైనా చేసినారా? పేదలకు ఇండ్లు ఇచ్చినారా? రేషన్ కార్డులు ఇచ్చారా? లేకపోతే రుణమాఫీ చేశారు? ఏం చేశారు? వాస్తవంగా 10 సంవత్సరాలు వాళ్ళు చేయండి శూన్యం. కానీ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వంలో ఈరోజు పేదలకు ఇంద్రం మిల్లే కావచ్చు, అదేవిధంగా ఉచిత కరెంటే కావచ్చు, ఫ్రీ బస్సే కావచ్చు, చాలా రకాలుగా చేస్తూ పోతున్నాం. మేము ఎన్నికల హామీలో మేము ఎక్కడ కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పలే. కానీ ఈరోజు సన్నబియ్యం స్కీమ్ని కూడా మేము తెలంగాణ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నిరుద్యోగులందరూ కూడా 60,000 పైచీలకు ఉద్యోగులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈరోజు దొంగ నాటకాలు ఆడి కొంతమంది నిరుద్యోగులని ఇక్కడ పంపించేసుకొని ఏదో వాతలు పెట్టి పులి ఏది నక్క ఏదో వాతలు పెట్టి నేను కూడా పులి అన్నట్టు ఏదో నిరుద్యోగులు ఇక్కడ పంపించి డ్రామాలు ఆడే ఈ డ్రామారావు ఇలా ఎన్ని డ్రామాలు ఆడినా ఇక్కడ మేము గెలవడం ఖాయం. 5,000 ఇచ్చినా తీసుకోండి, కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడ్డది. ఇవి మీ పైసలు తీసుకొని ఓటు మాత్రం కారుకి ఏమంటున్నారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మేము ఎక్కడ కూడా డబ్బులు పంచడం లేదు. మేము స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు కొన్ని వేల కోట్లు సంపాదించారు కాళేశ్వరం పేరు మీద. వాళ్ళ దగ్గర డబ్బులునే అవసరమంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు కావచ్చు. ఎన్నికల నిబంధనలకు మేము విరుద్ధంగా పోం. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాం. ఈరోజు డబ్బుల విషయం అనేది వాళ్ళ దగ్గర డబ్బులు పంచుతున్నారనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పంచుతారు. కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళైతే డబ్బులు అంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. కానీ మేము ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. జనాలందరూ కూడా కోరుకుని ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాలలో ప్రత్యేకించి ఎన్ని రకాలుగా స్కీములు వస్తున్నాయంటే కారణం ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు ప్రజాప్రభుత్వంలో నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా నేను కోరుకున్న ప్రజలందరూ కూడా మే యొక్క 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని చూసి మనకు ఓట్లేస్తారు. మేము ఏదో బతిమిలాడో ఇంకేదో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు రూరల్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ తోట మీకు పోటీ, నేషనల్ పార్టీ అయిన బీజేపీ తోట ఎవరితో పోటీ ఉంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు? ఈరోజు కూడా పోటీ అనేది ఏం లేనే లేదు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఉన్నాయి. ఈరోజు జనాలందరూ కూడా వన్ సైడ్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళని మేము పోటీ కింద కూడా లెక్కలో తీసుకుంటాం. వారు వన్ సైడ్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి బాకీ పడ్డది బీఆర్ఎస్ పార్టీ. నేను ఇంతకుముందు చెప్పిన 68 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 20 నుంచి 22 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే తీసుకొచ్చినటువంటి అప్పు 68 లక్షలు అయితే లెక్కుంది. ఇలా 9.5 ఏళ్లలో కేసీఆర్ తీసుకొచ్చిన అప్పు 8 లక్షల పైచీల కోట్లు, అంటే 7 లక్షల పైచీల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అప్పనంగా ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని తీసుకొచ్చిన దానికి బాకీ పడ్డది కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ. అది ముందు బీఆర్ఎస్ బాకీ తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక మాట ఫైనల్గా, విచారణలన్నీ కొంత సర్దుమారినట్టుగా తెలుస్తూ ఉంది. విచారణలు ఎక్కడ తెర మీదకి వస్తలేదు. కాళేశ్వరం అయినా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అయినా, గొర్రెల స్కామ్ అయినా, ఎన్నికలలో ఏమైనా కాంగ్రెస్ బిజీ అయిందా, లేకపోతే విచారణలు జరుగుతాయా? లేదు, మీరు కాళేశ్వరం పైన కమిషన్ వేసినాం. ఆ అంశంలో వచ్చిన నివేదిక ద్వారా అసెంబ్లీలో చర్చ జరిపినాం. తద్వారా ఒక నిర్ణయం తీసుకొని సిబిఐకి అప్పేపినాం. ఒకవేళ ఇక్కడ మాకున్న సిఐడియో, ఈ పోలీస్ శాఖకు సంబంధించో సిట్ ద్వారా విచారణ జరిపితే మీరేమంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి అనే అవకాశాలు ఉంటాయి. మేము సిబిఐకి అప్పేస్తే మీరు అడిగే ప్రశ్న సిబిఐని మీకు మా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకున్నది. కాళేశ్వరం జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన కమిషన్కు సంబంధించిన నివేదికను ఆల్రెడీ సిబిఐకి ఇచ్చి విచారణ జరుపుకుంటున్నాం. ఈరోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కాళేశ్వరం పైన సిబిఐ అయితే కేంద్ర ప్రభుత్వ ఆదులు ఉందో వాటితో విచారణ జరపాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా దోషాన్ని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మేము చట్టం తన పని తను చేసుకొని పోతుంటున్నాం. మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాము.
ఇప్పుడు సిబిఐ చేతులు ఉంది కాళేశ్వరం సంబంధించి ఈ కరెంటు కొనుగోలు అవినీతి కానీ ఈ కార్ రేసింగ్లో అవినీతి కానీ గొర్రెలు బర్రెలు చేపలలో అవినీతి కానీ ఇతరత్ర అన్నిటిపైన విచారణ జరుగుతుంది. తప్పనిసరిగా ఆయన బాగా కోరుకుంటున్నాడు చేరుకోవాలని చెప్పని. చట్టం తన పని తను చేసుకుపోయే సమయంలో తప్పనిసరిగా ఆయన ఫ్రస్ట్రేషన్కు తగిన బుద్ధి తగిన సందర్భంలో చట్టం చెప్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలుస్తారు. ప్రజలకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజలకు బాకీ పడ్డది బీఆర్ఎస్ పార్టీ అంటూ ఆది శ్రీనివాసు వెడంబోజు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ఎవరికి ఓటేస్తారు, ఎవరికి పట్టం కట్టి ఇక్కడ గెలిపించబోతున్నారు అనేది ఈ నెల 14 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.